20 వచనములు. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేనివి దానితో సాటి కావు. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను. సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు. అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమునందును న్యాయ మార్గమునందును నేను నడుచుచున్నాను. దేవుడు చదవబడిన సామెతలను ఏకీభవించిన మనలను చదివిన బిడ్డను దీవించి ఆశీర్వదించును గాక. మంచిది. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు మనల్ని ప్రేమించి ఈ రీతిగా బలపరిచి చక్కని శ్రేష్టమైనటువంటి ఈవిని కృపను అనుగ్రహించి 3వ ఆదివారం ఈ రీతిగా మనల్ని ఏకీవింపజేశాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లూకా సువార్త ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 23 verses 5 5వ వచనాన్ని చదువుకుందాం. అయితే వారు ఇంతవరకును యూదయ దేశమంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. మనందరికీ కూడా తెలుసు, ఇక్కడ వ్రాయబడిన మాట, యేసు ప్రభువారి క్రూసిఫిక్షన్ సమయంలో వారు అక్కడ ఆయన మీద ఏదైనా నేరం మోపాలి అని ఆలోచన కలిగినప్పుడు ఏంటి ఈయన చేసిన నేరం, మరి ఆయనలో ఉన్నటువంటి మిస్టేక్ ఏమిటి, రాంగ్ ఏమిటి అని అక్కడ ఉన్నటువంటి వారు ప్రశ్నించినప్పుడు వారు చెప్పుచున్నటువంటి మాటలు ఎలాగ ఉన్నవి అంటే, ఇదిగో వారు ఆయన యూదయ గలిలయ ప్రాంతాలలో ఇదిగో వాక్యం చెప్తూ సువార్త ప్రకటిస్తూ అనేక మందిని చెడుపుతున్నాడని చెప్పి అక్కడ వారు ఏం చేశారంటే, వారు ఒకే పట్టుగా ఏం చేస్తున్నారంటే ఆ కేకలు వేస్తా ఉన్నట్లుగా మనకి లేఖన భాగాల్లో కనపడుతూ ఉంది. అక్కడ రాయబడినటువంటి మాట, ఇదిగో వారు ఎలా చెబుతున్నారు ఆ మాట అంటే పట్టుదలగా చెబుతున్నారంట. ఆ మాటలో చివరిలో ఉంది కదా, 5వ వచనం చివరిలో, రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి నేను ప్రత్యేకంగా చెప్పాలనుకున్నటువంటి మాట పట్టుదల గురించి కొన్ని విషయాలను నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మరి నిజముగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను అదే అధ్యాయం 23లో కూడా మరొక మాట అంటాడు, అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు
వేసి అంటారు. వారు ఒకే పట్టుదల కలిగి కేకలు వేశారు. దేని కొరకైనా కానివ్వండి, నేరం మోపటానికైనా కానివ్వండి, లేదా సిలువ వేయటానికైనా కానివ్వండి, శిక్ష వేయటానికైనా కానివ్వండి, దేనికైనా కానివ్వండి, ఎక్కడ వారు చెబుతున్నటువంటిది అబద్ధం అనేటువంటి దానికి తావు లేకుండా పట్టుదల కలిగి వారు ఏం చేస్తూ ఉన్నారు? కేకలు వేస్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్య ప్రకారముగా మనము కూడా కొన్ని విషయాల్లో పట్టుదల కలిగినటువంటి వారిగా ఉండాలి అంటున్నాడు. కొన్ని విషయాల్లో మనము కూడాను పట్టుదల కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. మరి ఉదాహరణకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ పూర్వకాలంలో పట్టు కొరకు ఏదైనా పెద్ద గోడలు ఎక్కటానికి ఉడుములను వాడేటటువంటి వారంట. దానికి ఒక తాడు కట్టి దాన్ని గోడ మీద పాకనిచ్చి అది వెతుకు వెళ్ళిన తర్వాత ఆ తాడును బలంగా పట్టుకుని ఎక్కటానికి ప్రయత్నం చేసేవారు. ఎందుకనంటే దాని పట్టు అంత గట్టిగా ఉండేటటువంటిదంట. కాబట్టి ఆ జంతువులలో కూడా పట్టుదల కలిగినటువంటివి ఉన్నవి. అయితే వ్యక్తులలో కూడా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈవెన్ పక్షుల్లో కూడా పట్టుదల కలిగినటువంటివి ఉన్నాయి. అయితే దేవుని వాక్యము ఏ విషయాల్లో పట్టుదల కలిగినటువంటి వారిగా ఉండాలి? అన్యాయానికి సంబంధించి కాదు, అక్రమానికి సంబంధించి కాదు, ఇతరుల మీద తప్పు మోపటానికి కాదు, లేదా మరొక దాని కొరకు కాదులే. కానీ ఇదిగో మన జీవితంలో పట్టుదల కలిగినటువంటి వ్యక్తులుగా, పట్టుదల కలిగినటువంటి ఆ విధానాన్ని కలిగినటువంటి వారిగా మన జీవితాల్లో ఉంటే మనం కూడా గొప్ప మేలులే మన జీవితాల్లో పొందుకోగలం. ఈ రోజుల్లో మానవుడు ఏదైనా అనుకుని సాధించలేకపోతున్నాడంటే దానికి కలిగినటువంటి కారణం ఏమిటంటే దాని మీద పట్టుదల అనేటటువంటిది లేదు. అయితే అయ్యింది, లేకపోతే లేదు, జరిగితే జరిగింది, లేకపోతే లేదు. మరి ఈరోజు ఆమెని వచ్చింది ఆ బ్యాంక్ జాబ్ అనేటటువంటిది ఆ అమ్మాయిది కళ అన్నమాట. అదొక కోరిక. దాని కొరకు మ్యారేజ్కి ముందు నుంచి ఎంతో ప్రయత్నం చేసింది. అయితే ప్రతిఫలం అనేది జరగల. అయితే ఇక మ్యారేజ్ అయిన తర్వాత ఇక దాని విషయం వదిలిపెట్టేసిద్దేమోలే అనుకున్నాను. అయినప్పటికీ కూడా విడిచిపెట్ట. అయితే చివరికి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఉద్యోగం కొరకని ప్రయత్నం చేస్తే ముందు ఉద్యోగం కొరకంటే మ్యారేజ్ అయింది, తర్వాత మళ్ళీ ఉద్యోగం అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇక లేదు, ఛాన్స్, హోప్స్ అన్నీ కూడా అయిపోయినాయిలే అనుకున్నాను. అయినప్పటికీ కూడాను చివరికి డెలివరీ అయినా సరే పట్టుదలను ఆ అమ్మాయి విడిచిపెట్టాల. చివరికి ఆ బిడ్డ రోజులు బిడ్డగా ఉన్నప్పుడు అనుకోకుండా ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళ అమ్మకప్పు చెప్పేసి ఆ యూనివర్సిటీలోనే అక్కడ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళింది. అయినప్పటికీ కూడా అనుకున్న మార్కులు రాలా, డిసప్పాయింటే. అన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే ఆ చివరికి లాస్ట్ ఇయర్లో ఆ అమ్మాయికి ఒక ఉద్యోగంలో దేవుడు చక్కని ప్లేస్మెంట్ను అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. అంటే పట్టుదల అనేటటువంటిది విడిచిపెట్ల. ప్రయత్నం చేద్దాం. చక్కగా ఉద్యోగం లేకపోయినా తినటానికి ఉంది, ఉండటానికి ఉంది. అయినా లేదు నాకు ఒక ఎయిమ్ ఉంది, నాకు ఒక గోల్ ఉందని దాని కొరకు ఏం కలిగి ఉందంటే ఒక పట్టుదల కలిగి ఉంది. కాబట్టి దేవుడు తన జీవితంలో ఒక మేలు చేయటానికి జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రాముఖ్యంగా ఇక్కడ మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు కూడా ఎవరి విషయంలో మేలు చేస్తాడు, ఎవరి పట్టుదలను నెరవేరుస్తాడు అంటే దేవుడికి కూడా కావలసినటువంటిది పని చేసేటటువంటి వాళ్ళే కావాలి. ఖాళీగా ఉండేటటువంటి వాళ్ళని దేవుడు ఎక్కడ కూడా కోరుకోలేదు, వారికి ఏ పని కూడా చెప్పలేదు. పని చేసేటటువంటి, కష్టపడేటటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకే దేవుడు ఏదైనా బాధ్యత అప్పగించాడు, ఏదైనా పనిని కానీ అప్పగించాడు. మోషే ఉన్నాడు, అరణ్యంలో మందనం మేపుతుంటే దేవుడు చూశాడు. గిద్యోను ఉన్నాడు, గోధుమలను దుల్ల కొడతంటే దేవుడు అతన్ని చూశాడు. ఇది ఈ రోజున శిష్యులందరూ కూడా పని పాట లేని వాళ్ళు కాదు, జాలర్లు. వాళ్ళు వలలు కడుక్కుంటే నాతో రండి అని పిలిచాడు. ఆయన సుంకం వసూలు చేసే పని చేస్తుంటే ఆయన రమ్మని పిలిచాడు. బైబిల్ గ్రంథంలో ఖాళీగా ఉండేటటువంటి వారిని దేవుడు అసలు దేనికి ఎన్నుకోలేదు, ఏ పని చెప్పలేదు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎన్నుకున్న వారందరూ సామాన్యులైనా చిన్న వాళ్ళైనప్పటికీ కూడా ఎవరిని ఎన్నుకున్నాడంటే పని చేసేటటువంటి మనస్తత్వం కలిగిన వారినే ఎన్నుకున్నాడు. ఈ రోజుల్లో కూడా కొన్నిసార్లు కొంతమంది యవన బిడ్డలు చెప్తూ ఉంటారు, ట్రైనింగ్కి వెళ్ళొచ్చి ఖాళీగా ఉన్నారు, బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళొచ్చి. అది ఏంటిరా తమ్ముడు, ఏంటి మరి ఎక్కడ పరిచయం ఏంటంటే, అన్న ఇది ఏం చేస్తున్నామంటే ఖాళీగా ఉన్నాను అంటాడు. అదేమిటి ఎక్కడ పరిచర్య స్టార్ట్ చేయలేదంటే నాకు దేవుడు ఇంకా ఎక్కడ చూపించలేదంటాడు. నాకు అనిపించింది దేవుడు చూపించేది ఏందిరా, నీకు పని చేయాలని ఎక్కడో కట్ట నువ్వు ప్రారంభించాలని మనసు ఉండాలి కదా. అయ్యో
పలానా చోటకి వెళ్ళాలి, పలానా చోట సంఘాలు లేవు, ఎక్కడో ఒక చోట పని చేయాలన్న పట్టుదల నీలో ఉంటే దేవుడు ఏదో ఒకటి నీ చూయిస్తాడు. కానీ నువ్వు ఇంట్లో ఖాళీగా కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నావు, పడుకుంటున్నావు, మంచిదే. నువ్వు ప్రార్థన చేసుకుని పడుకున్నంత మాత్రం నువ్వు కష్టపడకుండా ఇంట్లోనే ఉంటే చివరికండి కొంతమంది ఉన్నారు, ఆదివారం పూట కూడా వాళ్ళు ఏ మందిరాలకి వెళ్ళరు, బైబిల్ ట్రైనింగ్ చేసి వచ్చి ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు. ఆదివారాల పూట కూడా మందిరాలకు వెళ్ళరు. ఎవరైనా పెద్ద పెద్ద మీటింగులు పెడుతుంటే ఎచ్చులకు పోతుంటారు ఆ మీటింగుల దగ్గర. కనీసం ఆదివారం పూట కూడా మందిరానికి వెళ్ళకపోతే దేవుడు నీకేం దర్శనం ఇస్తాడు? ఏమి నీకు పని అప్పు చెబుతాడు? నువ్వు పనిమంతుడు అంటే ఏదో పని చేయాలి, ఏదో ఒక పని చేసేవాడినే ప్రభు ఎన్నుకున్నాడు. ఎందుకంటే పని చేసేటటువంటి వారిలో పట్టుదల కలిగినటువంటి మనసు ఉంటుంది. అందులోనూ ఊరకొచ్చే దాంట్లో అసలు విలువ మనకు తెలియదు. కాబట్టి మన కష్టం అనేటటువంటిది ఉండాలి. కాబట్టి ప్రభు అటువంటి వారిని ఎన్నుకున్నాడు. కాబట్టి మన జీవితాల్లో పట్టుదల ప్రాముఖ్యమైనటువంటిది. అలాగే ఆ బిడ్డ జీవితంలో కూడా పట్టుదలతో ప్రయత్నం చేసింది. గత సంవత్సరం దేవుడు చక్కని కృపను చూపాడు. మన జీవితాల్లో కూడాను పట్టుదల కలిగినటువంటి వారిగా ఉండాలి. అయితే ఏ విషయాల్లో పట్టుదల కలిగినటువంటి వారిగా ఉండాలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి ముగింపులను తీసుకువెళ్తాను. ఎందుకనంటే పట్టుదల అనేటటువంటిది మన జీవితాల్లో ప్రాముఖ్యమైనటువంటిది. మొట్టమొదటిగానట పట్టుదల కలిగి మన హృదయాన్ని ఆయన తట్టు మనము త్రిప్పాలి అంట. ద బుక్ ఆఫ్ ఫస్ట్ సామ్యుయేల్, మొదటి సామ్యుయేల్ గ్రంథము 7వ అధ్యాయము, మొదటి సామ్యుయేల్ గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం మధ్యలో రాయబడినటువంటి మాట, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడే. మన హృదయాలనట పట్టుదల కలిగి మనమట ఆయన తట్టు త్రిప్పేటటువంటి వారిగా ఉండాలి. ఈ రోజుల్లో ఎందుకని పట్టుదల కలిగి నీ హృదయాన్ని ఆయన తట్టు తిప్పాలంటే హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలది, అది మోసకరమైనటువంటిది. కాబట్టి దాని విషయంలో పట్టుదల కలిగి ఆయన తట్టు మన హృదయాన్ని తిప్పాలి. ఉదాహరణకి ఆదివారం ప్రార్థనకు రావాలని మంచి ఆశతో ఉన్నావు, మంచి ఆశ కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు కొంతమంది ఆ హృదయము స్నేహితుడు వచ్చి రేపు పలానా సినిమా రిలీజ్ అయింది, టికెట్స్ నేను బుక్ చేశాను, రావాలంటే హృదయం అటు మెల్ట్ అవుతుంది కొంతమంది. లేకపోతే కొంతమందిది మరి పలానా వాళ్ళు ఫంక్షన్ జరుగుతుంది కదా, మనం వెళ్ళకపోతే మొహమొహటాలు వస్తాయి, వెళ్ళాలంటే కొన్నిసార్లు హృదయం అటు తిరిగిపోద్ది. మరి కొన్నిసార్లు మరొక వైపు మన హృదయం ఏమైపోతూ ఉంటుంది, తిరిగిపోతూ ఉంటుంది. అదే పట్టుదల కలిగి ఆయన తట్టు మన హృదయాన్ని తిప్పినట్లయితే అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా ఆదివారం దేవుని సన్నిధిలో ఖచ్చితంగా మనం ఏమవుతాం, కనపడతాం. ఎందుకనంటే పట్టుదలతో మన హృదయాలను ఆయన తట్టు తిప్పాం కాబట్టి. ఒకసారి ఒక గొప్ప దైవజనురాలు చెప్తా ఉంది. ఈ రోజున ఆవిడ పెద్ద గొప్ప దైవజనురాలు, గొప్ప దేవుని సేవకుని భార్య. ఆవిడకంట వివాహమైనటువంటి ఆ క్రొత్తలో మరి కొన్ని దినాల తర్వాత ఆదివారం పూట ప్రార్థనకి రెడీ అయ్యి బయలుదేరి ఇల్లు తలుపు అయిపోతూ ఉంటే వాళ్ళ అత్తమామలు వచ్చారంట ఊరి నుంచి. వాళ్ళ అత్తమామలు వస్తే మరి అత్తమామలు అంటే ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కన్నా కూడా ఆ రోజుల్లో ఎలా మర్యాదలు చేయాలి, ఎలా గౌరవియాలో మనకి తెలుసు. ఎందుకంటే అప్పుడు రోజుల్లో ట్రెండ్ ఏంటంటే అత్తలదే. ఎందుకనంటే అప్పట్లో వారి మాట వినాలి, లోబడాలి, వాళ్ళు చెప్పినట్టు చేయాలి. ఇప్పుడు కొంత ట్రెండ్ మారింది. ఇప్పుడు ట్రెండ్ అంతా కోడళ్ళ ట్రెండ్ అనమాట. అమూల్య భయపడాల్సిన పని లేదు. రేపు వస్తే అక్కడ ఆమెకు అదే చెబుతా అల్లెమ్మకి, అమ్మ ఇప్పుడు ట్రెండ్ మారింది, నువ్వు మాట ఆ అమ్మాయి వింటాం కాదు, ఆ అమ్మాయి మాట నువ్వు వినాలి. ఎందుకంటే ఇంక ట్రెండ్ మారిపోయింది. లేకపోతే ఎందుకంటే ప్రస్తుత జీవన విధానం కాలాన్ని బట్టి, ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరూ చదువుకున్నటువంటి వారు పైగా ఉద్యోగాలు చేస్తున్నారు. అప్పుడు పిల్లలు చదువు లేదు, ఉద్యోగాలు చేయరు, వాళ్ళు ఇంట్లోంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు, ఏదైనా వ్యవసాయం ఉంటే వెళ్ళేవాళ్ళు, అంతకన్నా డిఫరెన్స్ ఏమీ లేదు. అయితే అత్తమామలు ఇంటికి వస్తున్నట్ట వెంటనే తలుపు తాళం తీసి వాళ్ళని లోపల కూర్చోబెట్టి, అత్తయ్య మామయ్య మందిరం టైం అయింది, నేను మందిరానికి వెళ్ళాలి, నేను మందిరానికి వెళ్ళి వచ్చిందాకా మీరు ఇక్కడ ఉండండి, ఆల్రెడీ మీ అబ్బాయి కూడా మందిరంలోనే ఉన్నాడు, మీకు ఒకవేళ టీ ఏమైనా కావాలంటే ఆ వంటగదిలో పొయ్యి దగ్గర ఆ పాలు, టీ పొడి అవన్నీ ఉన్నాయి, మీరు పెట్టుకుని తాగండి అని ఆమె మందిరానికి వెళ్ళిపోయింది. ఆమె మందిరం నుంచి వచ్చాక ఈవిడ మంచి కోపం మీద ఉందంట. కొంచెం ఆయన కూడా కోపం మీద ఉన్నాడంటారు. అత్తమామలు వస్తే మర్యాద లేదు, ఏమీ లేదు, ఒక పూట మందిరానికి వెళ్ళకపోతే ఏమైంది, ఇక్కడ ఉండొచ్చు కదా, అది ఇదని కొరకొరలాడుతూ ఉంటే
వాళ్ళ అబ్బాయితో చెప్పారంట, అబ్బాయి ఇదేం పద్ధతి కాదు, అదే మీ అమ్మాయి తల ఉండేది కాదు, ఏంట్రా మీ ఆవిడ అది ఇది అంటే, నానా దేవుని మందిరం మాకు ప్రాముఖ్యమైంది, ఆదివారం రావటం మీది తప్పు, ఇంకా బుద్ధి ఉంటే ఇంకోసారి ఆదివారం రావద్దు అని ఆయన కూడా వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాడంట. ఎందుకనంటే ఆ భార్యాభర్తలు ఇరువురు కూడా వాళ్ళు హృదయాన్ని ఎవరి వైపు తిప్పారు? పట్టుదలతో దేవుని వైపు తిప్పినటువంటి వారు, వారి హృదయాన్ని దేవుని వైపు తిప్పినటువంటి వారు కాబట్టే ఇదిగో అది ఎటువంటి సమస్య, ఎటువంటి బంధువులు వచ్చినా, ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి ఇరుకైనా సరే మరి అది వాళ్ళు లెక్క చేయలేదు, ప్రార్థన కొరకు కానీ దేని కొరకు కానీ. నాన్నగారు కూడా బ్రతికున్న కాలం నేను అనేవాడిని, అన్నా నేను ఒక 7 సార్లు అని ఉంటా, నాన్న పొరపాటున నువ్వు ఆదివారం కానీ చనిపోయావు అనుకో, ఆ రోజు పరిస్థితి ఏంటి అన్న. ఆయన పాపం ఓపికగా సమాధానం చెప్పాడు. 6-7 సార్లు అడిగా నేను, అప్పుడు కూడా ఓపిక అని చెప్పాడు. నేను ఆ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉన్నప్పుడు అడిగా, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అడిగా, ఇంట్లో ఉన్నప్పుడు కూడా అడిగా. లెగిస్తే నువ్వు అంటే నాకు కోపం వచ్చేది, పైకి రావద్దంటే పైకి వచ్చేవాడు బలవంతంగా, కిందకి దిగగానే నాకు దడ వచ్చేసింది, ఆయాసం వచ్చేసింది, అర్ధరాత్రి 2ంటికి లేపి పాప హాస్పిటల్ అంటాడు, పైన పడుకుంటూ వచ్చి కిటికీలోంచి కేకలేస్తున్నాడు. నాకు నిద్ర పట్టేదే ఆ టైం అయితే, అప్పుడు వచ్చి తిరుగుతా రాజా రాజా అని కేకలేస్తాడు. ఆ టయాల్లో పేరేచర్ల హాస్పిటల్ కూడా ఉండేవి కాదు, సెంటర్ అంతా తిరిగి వచ్చేవాళ్ళు. సెంటర్ తిరిగి రాగానే మళ్ళీ ఇప్పుడు నాకు తగ్గిపోయింది అనేవాడు, తిరిగిందాకేమో నేను ఆగలేకపోతున్నా, నేను కూర్చోలేను, నా వల్ల కాదనేవాడు. ఆ సెంటర్ అంతా తిరిగి హాస్పిటల్ ఈ హాస్పిటల్ అన్నీ తిరిగి ఏది లేదని ఇంటికి వచ్చాక ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు కొద్దిగా ఊపిరాడుతుందని నేను అనుకునేవాడిని. నన్ను తిప్పడానికి ఆ నొప్పి వచ్చి ఉంటుందిలే అని 2 తిట్లు తిట్టు మళ్ళీ పైకి వచ్చి పడుకోను. అప్పుడు అడిగేవాడిని, నాన్నే ఏంటన్నా ఒకవేళ నువ్వు ప్రార్థన నాకు ఆ సౌండ్ వినపడితే నేను ఆగలేను వండలేను అంటున్నావు, మరి నువ్వు ఆదివారం పూట కానీ చనిపోతే మరి ప్రార్థన సంగతి ఏంటంటాయని అన్నాడు. ఒకవేళ ఆదివారం పూట నేను కాదు, ఇంట్లో ఎవరు చనిపోయినా సరే మనం కింద పెట్టిలో పెట్టాల్సిందే, బాక్సులో పైన ప్రార్థన జరగాల్సిందే. ప్రార్థన అనేటటువంటిది అయిపోయిన తర్వాత ఏదైనా కార్యక్రమం ఉంటే జరగాలి, కానీ ప్రార్థన టైంలో ఏ కార్యక్రమం నా దగ్గర, నా పెట్టి దగ్గర ఎవరు కూర్చుని ఏడవటానికి కూడా వీలు లేదు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పట్టుదల కలిగినటువంటి వారి మాటలు అలా ఉంటాయి. వాస్తవానికి ఆ నాన్న చనిపోయిన 15-16 రోజులకి మనోజ్ చనిపోయాడు. మనోజ్ చనిపోయిన తర్వాత ఆ కరోనా ఈవెంట్ బాగా ఎక్కువగా ఉంది. పేరేచర్లో కూడా చాలా కేసులు ఉన్నాయి, మన బజార్లో కూడా కేసులు వచ్చినాయి. మన ఇంట్లో కరోనా వల్ల ఒక మరణం కూడా జరిగింది. కాబట్టి ఆ చర్చి అనేటటువంటిది అసలు కొన్ని రోజులు ఒక 3-4 వారాలు ప్రార్థన అనేది ఆపేద్దాము అన్న ఆలోచన కూడా వచ్చేసింది. వచ్చినటువంటి తర్వాత ఆ డిసిజన్ తీసుకుని మన గ్రూప్లో పెడదాం అనుకున్నాను. ఈ 3 వారాలు కూడా మందిరంలో ప్రార్థన జరపకూడదు, మీరు మీ ఇళ్లలోనే చేసుకోండి అని చెబుదాం అనుకున్నటువంటి టైంలో పైగానే ఉన్నప్పుడు నాకు ఆలోచన, నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి. అరే ఆయన అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రార్థన అనేది ఏ విషయంలో కూడా ఆగకూడదు అన్నాడు కదా. సరే విశ్వాసులు లేకుండా మన కుటుంబం వరకే కూడుకుందామన్న ఆలోచనతో ఆ వాస్తవాన్ని మనోజ్ కూడా శుక్రవారం పూట చనిపోయినట్టున్నాడు. అయినా మరుసటి రోజు శనివారం ఏదో వచ్చినట్టుంది. ఒక శనివారం ప్రార్థన కానీ ఆదివారం ప్రార్థన కానీ వాళ్ళు చనిపోయారే, భయంకరమైన రోగాలు వచ్చినాయి, పరిస్థితులు వచ్చినాయి అని ఏ రోజు కూడా మందిరంలో ప్రార్థన అనేటటువంటిది మాత్రం ఆపలేదు. ఏ కార్యక్రమం మందిరానికి సంబంధించినటువంటిది మాత్రం ఆపలేదు. కారణం ఏమిటంటే పట్టుదలతో మన హృదయాలు మనం ఆయన వైపు తిప్పినప్పుడు, ఆయనని సేవించినప్పుడు మన పరిస్థితులు అలాగా ఉంటాయి. మామూలుగా మన హృదయాలను ఆయన వైపు తిప్పటం వేరులే, కానీ దేవుని వాక్యం అంటుంది కదా, పట్టుదలతో మన హృదయాలను మనం ఆయన వైపు తిప్పేటటువంటి వారిగా ఉండాలి. మరి నిజమే, మన జీవితాల్లో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం పట్టుదల కలిగి మన హృదయాలను దేవుని వైపు మనం ఏం చేయాలంట? తిప్పాలి. తిప్పినప్పుడట ఇక ఏది మరణం వచ్చినా, బలహీనత వచ్చినా, ఎండైనా వానైనా, సమస్యలు ఎన్ని వచ్చినప్పటికీ కూడాను ఆ హృదయం మరొక దాని వైపు చూడదు. కారణం ఏమిటంటే పట్టుదలతో మన హృదయాలను దేవుని వైపు మనము తిప్పినటువంటి వారము. ఈ మాట అంటున్నటువంటిది వ్యక్తి కూడా గొప్ప వ్యక్తి. ఎవరంటే యెహోషువ అంటున్నాడు, ఇదిగో మీరు యెహోవాని సేవించాలంటే పట్టుదలతో మీ హృదయాలను ఆయన వైపు తిప్పండి. మోషే కొండ ఎక్కినప్పుడు ఒకరిని సేవించారు,
కొండ దిగినప్పుడు ఒకరిని సేవించారు, కానానుకు వచ్చినప్పుడు ఒకటి సేవించారు, దారిలో మరొకరిని సేవించారు. ఇప్పుడు మరలా అయ్యా నువ్వెవరిని సేవిస్తే వారిని మేము సేవిస్తామంటున్నారు. ఇదిగో మాట ఇచ్చేటప్పుడు ఆయన నరుడు కాదు, రోషము కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయనను మీరు కానీ సేవించాలి అంటే మీ దగ్గర ఉన్నటువంటి విగ్రహారాధన ప్రతిమలను తీసివేసి ఇతర దేవతా దేవుళ్లను తొలగించి పట్టుదలతో మీ హృదయాలను ఆయన వైపు తిప్పండి అన్నాడు. నిజమే ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మొదటిగా పట్టుదలతో మన హృదయాలను ఆయన వైపు మనం ఏం చేయాలంట? త్రిప్పేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకనంటే ఈ రోజుల్లో పట్టుదల లేదు. మేలు పొందిందాక ఒకలాగా ఉంటారు, మేలు పొందిన తర్వాత మరొకలాగా ఉండేటటువంటి వారు ఉన్నారు. దేవుని పని చేయట కొరకు మనకు పట్టుదల అనేటటువంటిది కూడా అవసరం. పట్టుదల లేకపోతే దేవుని పని కూడా మనం దేనిలోనూ కూడా చేయలేం. దేవుని కొరకు ఏదైనా పరిచర్య చేయాలన్నా, దేవుని కొరకు ఏదైనా ఒక కార్యం చేయాలన్నా మనకు పట్టుదల కలిగినటువంటి వారిగా ఉండాలి. ఆ రోజు రాహాబు అనేటటువంటి వేశ్య వేగుల వారు వస్తే అందరూ కూడా అయ్యా మీరు మా ఇంటికి వస్తే, మా బజారుకి వస్తే ఆ భటులు వచ్చి మాకేదైనా అన్యాయం చేస్తారు, రాజుకు తెలిస్తే చంపేస్తాడు, మాకొద్దు 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 అంటే పట్టుదలతో మాత్రం ఆ స్త్రీ తన ఇంటిలో వారిని చేర్చుకుంది. పట్టుదలతో గంపలో నుంచి పైనుంచి వాళ్ళని దింపిందండి. మరి నిజంగా ఎంత పట్టుదల కలిగినటువంటి వ్యక్తి అయితే పనిచేసింది. ఉగ్రతలో తనను తన కుటుంబాన్ని కూడా ఆవిడ కాపాడుకుంది. కారణం ఏమిటంటే దేవునిని గురించి విన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలను గురించి విన్నప్పుడు ఆవిడ పట్టుదలతో తన హృదయాన్ని ఆయన వైపు తిప్పింది. ఆయన గొప్పవాడు, నిజంగా యెరికో వాళ్ళు స్వాధీనం చేసుకోబోతున్నారు, ఇదిగో నేను నా కుటుంబం మాత్రం జీవించి ఉండాలి అంటే ఆయనను సేవించాల్సిందా. ఈరోజు పట్టుదల కలిగినటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి. ఈరోజు దేవుని పనుల పట్ల ఈరోజు ఆయన వైపు మన హృదయం కానీ తిప్పినట్లయితే దేవునికి సంబంధించిన ప్రతి పనిలో కూడా పట్టుదల కలిగిన వారు. నాకు మన సంఘంలో ఉన్నటువంటి విచారం ఏంటంటే, మీరు ఆ పరిచర్య విషయంలో మీ పిల్లల విషయంలో పట్టుదల కలిగినటువంటి వారిగా ఉండరు. చక్కగా దేవుడు మీ అందరికీ గర్భఫలాల నుంచి పిల్లల్ని ఇచ్చాడు. పిల్లల్ని ఇచ్చినప్పుడు మీలో ఎవరికైనా ఒక పట్టుదల కలిగి ఉందా? చర్చిలో మా అబ్బాయి కీబోర్డు అయ్యాలి, లేకపోతే మా అమ్మాయి కీబోర్డు అయ్యాలి. పాపం వాళ్ళు అంత విలువ పెట్టి కొనిచ్చారు దాన్ని, ఎవరు కూడా పట్టించుకునేవాళ్ళే. ఇక నాకే కర్మ పట్టినట్టు ఇక దాని ముందే కూర్చుని పాటల వరకు నేను వాయించుకుని తర్వాత మళ్ళీ ఆరాధన నడుపుకుని వాక్యం ఇవన్నీ నేను చేసుకోవాలంటే అది ఒకటి వల్ల అయ్యేటటువంటి పని. మీలో ఎవరికైనా పట్టుదల ఉండాలి. అయ్యో దేవుని మందిరంలో కీబోర్డు ఉందని నా బిడ్డకు నేను నేర్పించాలి. రేపు సెలవులు వస్తున్నాయి, సమ్మర్ క్యాంపులు అలాంటివి పెడుతున్నారు, పంపించుకోవాలి మీ పిల్లల్ని. కేవలం దేవుని సంఘంలో అంటే ఇక పాస్టర్ గారు పిల్లలు చేసుకునేటటువంటి పని కాదు అది. మరి మీ పిల్లలు ఏం చేస్తారు? ఇంకెప్పుడు ఎదురు కూర్చొని చప్పట్లు కొడతా ఉంటారు. ఒక పట్టుదల ఉండాలి. అయ్యో నా కుమారుడు ఉన్నాడే, వాడికి ఇన్స్ట్రుమెంట్ నేర్పిద్దాం, నా కుమార్తె ఉంది ఆ బిడ్డకి ఇది నేర్పిద్దాం, లేదంటే నా కుమారుడికి ఆ పరిచర్య నేర్పిద్దాం, ఈ పని నేర్పిద్దామని ఒక పట్టుదల అనేటటువంటిది మీలో కూడా ఉండాలి. ఎందుకనంటే ఒక్కొక్క టర్మ్లో ఒక్కొక్క రీతిగా వారు మనకు ఉపయోగపడతారు. అది రేపటి దినాన వారికి దీవెనకరంగా కూడా ఉంటుంది. వారు ఈ మందిరంలో ఉన్నా, వేరే మందిరానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని పరిచర్యలో విద్య అనేటటువంటిది ఎప్పుడు కూడా ఉంటుంది. అది ఎవరు వారి దగ్గర నుంచి దొంగిలించేటటువంటి విద్య కాదు కదా. మరి నిజమే కదా. ఇప్పుడు ఎవరు కానీ లేకపోతే కాంగో వాయించే వాళ్ళు కానీ, సైడ్ డ్రమ్ వాయించే వాళ్ళు కానీ, వెలంగిని వాయిస్తాడు, తమ్మి కూడా వాయిస్తాడు. మీకు తెలుసో లేదో, తమ్మి కాంగో కొడతాడు, సైడ్ డ్రమ్ కూడా కొడతాడు. ఎందుకనంటే అప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు పట్టుదల కలిగి నేర్చుకున్నాడు. చాలాసార్లు పట్ట బాధేవాడిని తమ్మిని చిన్నప్పుడు. ఎందుకనంటే చక్కగా మధ్యాహ్నం పూట 10th ఫెయిల్ అయ్యి మంచిగా పని చేసుకుంటా మిట్ట మధ్యాహ్నం వచ్చి పడుకుంటే వాడు అప్పుడు చర్చి కింద కాబట్టి ఆ కింద కాంగ్ అయ్యని ఉంటే వాడు మధ్యాహ్నం పూట బడికి వెళ్ళకుండా వచ్చి దాన్ని తప్ప మోగిస్తూ ఉండేవు. ఊరి నిద్రపోతుంటే నువ్వెవడు నాకు తగులుకున్నావు, పోనీ గట్టిగా ఏదైనా కొడదామంటే మరి చిన్నపిల్లోడు గట్టిగా ఏదైనా ఒక దెబ్బ కొడతానికి కూడా లేదన్నమాట. ఆ రీతిగా వాడు పట్టుదల కలిగి కొడతామన్నాడు. చివరికి నేర్చుకున్నాడు. ఎవరూ లేకపోతే వాడు మేనేజ్ చేయగలడు, కొడతాడు. ఆ రీతిగా
మనకు ఒక పట్టుదల ఉండాలి. ఆ రోజులంటే వేరు, ఆ జనరేషన్ వేరు. ఇప్పుడు మారిపోయింది. నేర్పించే వాళ్ళు ఉన్నారు, కొంత ఫీజు కడితే వాళ్ళే మనకు నేర్పిస్తారు. కాబట్టి ఆశ ఉండాలి. అయ్యో నా బిడ్డలు కూడా దేవుని మందిరంలో కీబోర్డు వేయాలి, లేకపోతే ప్యాడ్ వేయాలి, లేకపోతే సైడ్ డ్రమ్ అన్నా కొట్టాలి, లేదా కంజీర్లన్నా కొట్టాలి. ఇంకో దరిద్రం ఏంటంటే నేర్చుకున్నదాకా ప్రతి పాట చెడగొడతారు కంజీర్లు తీసుకుని. మన దగ్గర 3-4 కంజీర్లు ఉన్నాయి. అది చేతగానప్పుడేమో తీసుకుని తుప్పు 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 కొట్టి, అమ్మ పాట కలవట్లేదు ఆఫ్ అంటే మొహం ఇంత లావును పెట్టుకుని ఎట్టయితే నేను చివరికి నేర్చుకుని అన్నీ నేర్చుకున్న తర్వాత ఆ కంజీర్ మొహం కూడా చూడరండి. అసలు కంజీరు వచ్చిన పిల్లలు ఎవరైనా కొడుతున్నారా? ఎంతమందికి కంజీర్లు వచ్చు? కంజీర్లు కొడుతుంటే పాటకి ఎంత ఉజ్జీవంగా ఉంటుంది. ఎవరైనా మీరు ఈ మాట అంటాను కదా, మీరు ఆలోచించుకోండి. కంజీరు వచ్చిన వారు కంజీరు కొడుతుంటే పాటకి ఎంత ఉజ్జీవంగా ఉంటుంది. అసలు మీలో కంజీరు వచ్చిన వాళ్ళు ఎవరైనా కంజీరుని పట్టుకుంటున్నారు? కంజీరు ఎవరైనా కొడుతున్నారంటే పూర్తిగా ఆ రానటువంటి వారు మాత్రమే దాన్ని తీసుకున్నారు. ఇంక ఇప్పుడు ఏమి నేర్చుకుంటారు? పాటలన్నీ కూడా కంజీరు రానప్పుడు కొడితే ఏంటంటే, డ్రమ్ రానప్పుడు కొడితే ఏంటంటే పాట నాశనం అయిపోద్ది. వచ్చిన వాళ్ళు కొడితే ఉజ్జీవంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆ ప్రిన్స్ కొడుతుంటాడు, వాడు కూడా దాని గురించి పూర్తిగా రాదు, ఆయన కూడా ట్రైనింగ్లోనే ఉన్నాడు. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళేమో దాన్ని వదిలిపెట్టేస్తున్నారు. రాని వాళ్ళకేమో ఆసక్తి ఉంది, అదేమో సెట్ అవ్వడం, పట్టుదల లేదు. అయ్యో ఈ వారం మందిరంలో నేను ఒక పాట పాడాలన్న పట్టుదల లేదు, ఈ వారం మందిరంలో నేను కంజీరు వాయించాలన్న పట్టుదల లేదు, లేకపోతే నా బిడ్డలో దీని కొరకు సెట్ చేయాలనేటువంటి ఒక పట్టుదల అనేటటువంటిది లేదు. దేవుని వాక్యం అంటుంది కదా, పట్టుదల కలిగి ఆయన వైపు మన హృదయాలు తిప్పాలి. ఆ పట్టుదల కలిగి ఆయన వైపు తిప్పినప్పుడు అంత మంచిగా ఏమీ జరగదు, చాలా సమస్యలు వస్తాయి. అందులో పట్టుదల కలిగి ఆయన వైపు మన హృదయాన్ని తిప్పినప్పుడు. ఈరోజు నేను సైడ్ డ్రమ్ చక్కగా కొడతాను, కాంగో కొడతాను, కొద్దిగా ప్యాడ్ కొడతానంటే దానికి ఆ పట్టుదల కలిగి ఆయన వైపు తిప్పినప్పుడు ఎన్నో వచ్చినాయి. జనాల మాటలు కూడా అన్నారు, చిన్న అందరు వాళ్ళ పాటలకు ఎలా కొడతాడు, నా పాటకు అవి వచ్చినాయి. తర్వాత కాంగో కొడతా కానీ పక్కకు కానీ చూస్తే వయసు వచ్చినటువంటి పిల్లలని కూడా చూడకుండా మా నాన్న పట్టా పట్టా బాధేవాడు. ఆయనకి భయం, ఏ అమ్మాయికి వెళ్ళి చూస్తున్నామో ఎవరికి వెళ్ళి చూస్తున్నామని ఆయనకి భయం, పట్ట పట్ట బాధేవాడు. ఇక్కడే కాదు, ఏదైనా బజార్లో మీటింగ్ అయినా ఎక్కడైనా సరే పాటకి ఏమాత్రం కొద్దిగా తాళం వచ్చినా, తాళం తేడా వచ్చినా సరే అందరి ముందు ఆయన గదివేసేవాడు. మైండ్ ఎక్కడ పెట్టి కొడతాం ఏంటి అది అయినా సరే, ఆ జనాల మాటలైనా, ఇంట్లో తండ్రి గారు గద్దించిన ఏదైనా సరే పట్టుదల అనేటటువంటిది నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టలా. అసలు ఆ పాటకి ఎందుకు కొట్టలేకపోయాను, ఆ పాటకి ఎందుకు ఇది చేయలేకపోయాను, ఆ పాటకి ఎందుకు నేను లాగలేకపోయాను అని మరొకసారి అదే పాటకు ప్రయత్నం చేసేవాడు. మరి ఈ రోజున చక్కగా ప్రతి పాటకు కూడా వాయించగలన్నారు. మా ఇంట్లో ఉన్న నలుగురిలో ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయటంలో ఉన్నటువంటి వారిలో నేనే నెంబర్ 1 అనమాట. ఆ స్థాయికి ఎందుకు వచ్చానంటే, ఆ పాటల దాకా ఉండి వెళ్ళినా సరే పట్టుదల, అరే పాటల దాకన్నా కాంగో కొట్టి వెళ్ళాలి, సైడ్ డ్రమ్ వాయించి వెళ్ళాను, ఒక పట్టుదల నాలో ఉండేటటువంటిది. ఆ పట్టుదల వల్ల నేను చక్కగా దేవుని నామాన్ని మహింపరచడానికి ఒక ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్గా ఉపయోగపడ్డాను. అందుకే దేవుని వాక్యం అంటే పట్టుదల కలిగి మన హృదయాలను ఆయన వైపు తిప్పాలి. దేని విషయమైనా కానీ, పరిచర్య విషయమైనా, వంట విషయమైనా, వాయిద్యాల విషయమైనా, దేవుని పరిచర్యను చేసే విషయమైనా, ఏ పని విషయంలో అయినా కానీ పట్టుదల అనేటటువంటిది ఉండాలి. పట్టుదల కలిగి మనం తిప్పాలే కానీ కష్టం వచ్చిందని తిప్పి, నష్టం వచ్చిందని తిప్పి, బాధ కలిగిందని తిప్పి అవి తీరిపోయాక మరలా మనం దానిలో నిలబడలేం. ఎందుకంటే ఆటోమేటిక్గా మన హృదయం పక్కకు తిరిగిపోయింది. అదే పట్టుదల కలిగి తిప్పినప్పుడు మాత్రం దాని ఎన్ని భయంకరమైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆ హృదయం వేరే వైపు చూడదు. అందుకని ఆయన అన్నాడు కదా, మొదటిగా పట్టుదల కలిగిన ఏ విషయంలో మనం ఉండాలంటే మన హృదయాన్ని దేవుని వైపు తిప్పేటటువంటి వారిగా ఉండాలి. ఒక పట్టుదల అనేటటువంటిది మనలో ఉండాలి. ఇంకా రెండవదిగా ఏం చేయాలంటే, పట్టుదల కలిగి ఇంకా రెండవదిగా మనం ఏం చేయాలంటే దేవుని మాటలు పట్టుకునేటటువంటి వారిగా ఉండాలి అంట. సామెతల గ్రంథం 4వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 4 వర్సెస్ 4, 4 చదువుకుందాం చూడండి. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా, నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొననిమ్మో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమె హల్లెలూయా.
రెండవదిగా ఆయన అంటున్నాడు కదా, నా హృదయము ఏం చేయాలి అంటే పట్టుదలతో దేవుని మాటలు పట్టుకోవాలి. ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, దేవుని మాటలు వినబడతా ఉన్నాయి. విని వెళ్ళిపోయేటటువంటి వారమే కాదులే కానీ ఆ 30 నిమిషాల్లోనో 20 నిమిషాల్లోనో లేదా 45 నిమిషాల్లోనో ఏదో ఒక మాట మన హృదయం ఏం చేయాలంట, పట్టుకునేటటువంటిదిగా ఉండాలి. చెవులతో విని వదిలిపెట్టేటటువంటిదిగా ఉండకూడదండి. ఎందుకనంటే మన జీవితాల్లో ఆయన మాటలు విలువైనటువంటివి. మరి నిజముగా మన జీవితాల్లో దేవుని మాటలు ఎంతో విలువైనటువంటిది. అప్పుడప్పుడు పాడుకుంటాం, నీ మాట జీవము గలదయ్యా. ఆయన మాటలో ఏముంది? జీవం ఉంది. కాబట్టి జీవము కలిగిన మాటలు మనం ఏం చేయాలంటే పట్టుకోవాలి అంట. మన మనసుతో పట్టుకోవాలి, మన హృదయంతో పట్టుకోవాలి, మన చెవులతో పట్టుకోవాలి. ఆ మాటలు మనం పట్టుకున్నప్పుడు అవి మనకి జీవ మార్గంగా మన జీవితాల్లో ఉంటాయి. కొన్ని మాటలు మనకు కష్టంగా ఉండిపోతాయి, కొన్ని మాటలు ఇబ్బందిగా ఉండిపోతాయి, కొన్ని మాటలు పట్టుకోవటానికి మనము ఇష్టపడం. కొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటారు, అమ్మా రాత్రి మీటింగ్కి వెళ్ళావు కదా, ఎవరు వాక్యం చెప్పారంటే పలానా అయ్యగారు వాక్యం చెప్పారయ్యా. అమ్మ వాక్యం ఏం చెప్పారంటే, వాక్యం అసలు మామూలుగా చెప్పలేదయ్యా, అసలు హృదయాలు మండిపోయినాయి, హృదయాలు బద్దలైపోయినాయి, అగ్ని మండింది అని చెప్తారు. అసలు ఇంతకీ వాక్యం ఏం చెప్పారంటే, అదేనయ్యా ఏం చెప్పాడు కానీ మామూలుగా చెప్పలేదు. వాక్యం బాగానే చెప్పాడు, మామూలుగా దేని గురించి చెప్పాడు? ప్రవక్త గురించి చెప్పాడు. ఇది అసలు టాపిక్ ఏంటి? దేని గురించి చెప్పాడంటే దేని గురించి చెప్పాడు కానీ అసలు వాక్యం మాత్రం బ్రహ్మాండంగా ఉందయ్యా, వాక్యం మాత్రం అసలు సరిగ్గా ఉంది అంటారు. అది దేని గురించి చెప్పాడంటే అది మాత్రం, అంటే వాక్యం అయితే విన్నావు కానీ దాన్ని నువ్వు హృదయంతో ఏం చేయలేదు, పట్టుకోలేదు. కాబట్టి అసలు దేని గురించి చెప్పాడు అది నీకు అవగాహన లేదు. ఆ కొద్దిసేపు నీకు బాగుంది, ఆ కొద్దిసేపు సంతోషంగా ఉంది, ఆ కొద్దిసేపు దేవుడు నీతోనే మాట్లాడినట్టుంది. కానీ ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ వాక్యం మనలో లేదంటే ఆ మాటలు మనం ఏం చేయలేదు, పట్టుకోలేదు. ఇప్పుడు చూడండి, మీలో కొంతమందికి 5-6 సంవత్సరాల క్రితం నేను అన్న మాటలు గుర్తుంటాయి, నాన్నగారు అన్న మాటలు కూడా గుర్తుంటాయి. పాస్టర్ గారు పలానా టైంలో నన్ను ఇలా కోప్పడ్డాడు గది. ఈ కామన్ ఇవన్నీ కూడా దేవుని సంఘంలో ఉన్నప్పుడు మీ కుటుంబాల్లో కూడా మీ భర్త అన్న మాటలో, లేదంటే మీ భార్య అన్న మాటలో, లేదా పుట్టింటి వారు అన్న మాటలో, అత్తింటి వారు అన్నటువంటి మాటలో గుర్తుంటాయి. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు గుర్తు చేసుకుంటారు, అరే 10 సంవత్సరాల క్రితం నన్ను ఇలా అన్నారే, 15 సంవత్సరాల క్రితం నన్ను ఇలా అన్నారే, ఈరోజు వీళ్ళకి నా ఏదో ఒక సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటారు. అవి మనకి జ్ఞాపకం వస్తున్నాయి అంటే దానికి కారణం ఏమిటంటే ఆ మాటలు మనం ఎలా పట్టుకున్నామంటే పట్టుదలతో పట్టుకున్నాం కాబట్టి మనకు గుర్తున్నాయి. అలాగే దేవుని మాటలు కూడా మనం అంటే పట్టుదలతో పట్టుకునేటటువంటి వారిగా ఉండాలి. ఆ పట్టుదలతో పట్టుకున్నప్పుడట ఆ మాటలో ఆ సమస్య వచ్చినప్పుడు, ఆ సంతోషం వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు, ఆ దుఃఖం కలిగినప్పుడు ఆ మాటలు మనకేం వస్తూ ఉంటాయి, గుర్తు వస్తూ ఉంటాయి. గుర్తు వస్తూ ఉన్నప్పుడు అరే దేవుడు నాతో ఇలా మాట్లాడాడు కదా, ఇలా చెప్పాడు కదా, నేను ఇప్పుడు ఇలా ఉండాలి కదా, నేను ఇప్పుడు ఇలా నడవాలి కదా, నేను ఇప్పుడు ఇలా మాట్లాడాలి కదా అని మన మనసు మనకు గైడ్ చేస్తూ ఉంటుంది ఎవరు లేకుండా. ఎందుకనంటే ఆ మాటలు మనతో ఉన్నవి కాబట్టి. అందుకనే ఆ మాటలు మనం పట్టుకునేటటువంటివా. యోనా ఉన్నాడు, దేవుడే చెప్పాడు, ఎవరో వచ్చి చెప్పలేదు, దేవుడే మాట్లాడాడు. యోనా నీవు నినివే పట్టణానికి వెళ్ళయ్యా, అక్కడ ప్రజల పాపం ఘోరంగా ఉంది, అక్కడికి వెళ్ళి పరిచర్య చేయి, అది చెయ్యి అంటే ఆ మాటలు విన్నాడు కానీ ఆ మాటలు ఆయన ఏం చేయలేదు, పట్టుకోలేదు. కాబట్టి ఆ మాటలు పట్టుకోలేదు కాబట్టి ఆయన నిర్ణయాన్ని మార్చుకున్నప్పుడు గుర్తు రాలేదు, తర్షీషుకు వెళ్ళటానికి వాడెక్కినప్పుడు గుర్తు రాలేదు, వాడలో గాలి తుఫాను చెలరేగినప్పుడు సముద్రంలో కూడా గుర్తు రాలేదు. కారణం ఏమిటి అంటే ఆయన ఆ మాటలను పట్టుకోలేదు తన హృదయంతో. దేవుడు మాట్లాడాడు, వెళ్ళమన్నాడు, విన్నాడు, ఊరుకున్నాడు. అంతే కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథంలో కూడా చిన్న కుమారుడు ఉన్నాడు. తండ్రి చెప్పాడు, అయ్యా నువ్వు వయసులో చిన్నవాడు, అనుభవంలో చిన్నవాడివి, నా మాట విను, ఆస్తి పాడైపోద్ది, పేరు పోద్దురా, ఆరోగ్యం పోద్దురా అంటే ఆ మాటలు విన్నాడు కానీ ఆ మాటలు పట్టుకోలేదు. కాబట్టి చివరికి తండ్రితో గొడవపడి నాది నాకే కావాలి. నిజంగా ఆయన మాటలను మనం పట్టుకుంటే ఆయన చెప్పినట్లు చేస్తాం కానీ మన సొంత ఆలోచన ప్రకారం ఏది కూడా చెయ్యం. ఎందుకనంటే ఆయన మాటలు మనం ఏం చేసాం, పట్టుకున్నాం. ఓసారి కానా విందులో ద్రాక్షారసం అయిపోతే శిష్యులతో చెప్తాడు ఏమనంటే 6 రాతి బాణలు కూడా
నీటితో నింపండి, అంచులు మట్టుకు నింపమని ఆయన అంటే శిష్యులు ఆ మాటలను పట్టుకున్నారు కాబట్టి ఆయన చెప్పినట్లు అక్కడ రాతి బాణలు కూడా అంచులు మట్టుకు కూడా నీటితో నింపారు. నింపి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి చెప్పారు, అయ్యా నువ్వు చెప్పినట్లుగానే ఆ పని చేసామంటే ఆయన అన్నాడు కదా, అయితే ఇప్పుడు ఈ ద్రాక్ష రసాన్ని మీరు వెళ్ళి పంచిపెట్టండి అన్నాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి నీరు ద్రాక్షారసంగా మార్చబడిందంటే కారణం శిష్యులు ఆయన మాటలను పట్టుకున్నారు. పట్టుకుని చెప్పినట్లుగా చేశారు కాబట్టి అక్కడ అద్భుతం జరిగింది. ఈరోజు మన కుటుంబాల్లో అద్భుతం జరగట్లేదు, వ్యక్తిగత జీవితాల్లో అద్భుతం జరగట్లా. కారణం ఏమిటంటే ఆయన మాటలు వింటుకున్నాం కానీ వాటిని పట్టుకోవట్లేదు. వాటిని పట్టుకుంటే ఆ ప్రకారం చేస్తాం, దాని ప్రకారమే మనం ఏం చేస్తాం, ఆ పని చేస్తాం. కాబట్టి రెండవదిగా ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే పట్టుదల కలిగి ఆయన మాటలు మనం ఏం చేయాలంట, పట్టుకునేటటువంటి వారిగా ఉండాలి. ఒకటి పట్టుదల కలిగి మన హృదయాలు ఆయన వైపు తిప్పాలి. రెండవదిగా పట్టుదల కలిగి ఆయన మాటలు మనం ఏం చేయాలి, పట్టుదల ఉండాలి. అయ్యా ఈ వారం మందిరానికి వెళుతున్నా, నాతో మాట్లాడు, ఒక శ్రేష్టమైన మాట మాట్లాడు, ఇది ఏదో ఒక మాట నాతో మాట్లాడు, లేదా గద్దించు, కోప్పడు నా మీద, ఇది నా కొరకే అని నాకు తెలియపరచు అని పట్టుదలతో మనం ఆ మాటలో వినాలి. అంతేగాని ఆ స్పీకర్ వచ్చి మైక్ పట్టుకుని పలానా అని ఏదో ఒక కంపారిజన్ సంబంధించి అనగానే ఇక నా గురించే చెప్తున్నారు, నా గురించే ఇది ఖచ్చితంగా, పోయిన వారం నేను ఇలా మాట్లాడే కదా, లేకపోతే ఇలా చేసే కదా, నా గురించి ఇలా తెలిసింది కదా, నా గురించే అంటే నీ జీవితంలో ఎన్నటికీ కూడా దేవుని కార్యం జరగదు. ఆ మాటను పట్టుకోవద్దు. అసలు ఎందుకు ఆ మాట వచ్చింది, ఎందుకు దేవుడు అలా డెలివరీ చేశాడు? ఎందుకనంటే సాధారణంగా ప్రీచర్ అనేటటువంటి వాడు ఈ ఫుల్పీట ముందు వ్యక్తిగతంగా చేయటానికి అవకాశము లేదు. ఎందుకనంటే దేవుడు నోరు మూయించేస్తాడు, వ్యక్తిగతంగా బయట చేయగలడే. కానీ ఫుల్పీట ఎక్కినటువంటి తర్వాత ఆ నడిపింపు ఆయన ద్వారా నడిపించబడతా ఉంటాడు. ఒకవేళ మాట్లాడాడు అంటే అది ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఏ కారణం అని ఆ మాటను పట్టుకున్నట్లయితే అది మనకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉంది. రెండవదిగా ఆయన మాటలు మనం ఏం చేయాలంట, పట్టుకోవాలి. లోకపు మాటలు, లోకపు ఆలోచనలు కాకుండా ఆయన మాటలు మనం పట్టుకునేటటువంటి వారిగా ఉండాలి. మూడవదిగా మరొక మాట జ్ఞాపకం చేసి నా మాటలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మూడవదిగా మరి పట్టుదల కలిగి ఇంకేం చేయాలంటే పట్టుదల కలిగి మనం ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలి. మన జీవితాల్లో ఒక పట్టుదల కలిగినటువంటి ప్రార్థన. రోమీయులకు రాసిన పత్రిక ద బుక్ ఆఫ్ రోమన్ చాప్టర్ 12 వర్సెస్ 12 12 చదువుకుందాం చూడండి. నిరీక్షణ గలవారై శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. మూడవదిగా దేని విషయంలో పట్టుదల కలిగి ఉండాలంటే ప్రార్థన విషయంలో మనం ఏం కలిగి ఉండాలంటున్నాడు, పట్టుదల కలిగి ఉండాలి. ఎప్పుడంటే శ్రమ వస్తుంది, అయినా నిరీక్షణ కలిగి ఓర్పు కలిగి ఉండు. అయితే ప్రార్థన విషయంలో ఏముండాలి, పట్టుదల కలిగి. మన ప్రార్థనలు ఎలాగుంటాయి, సంవత్సరం చేస్తాం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయిపోయిందమ్మా, అయ్యగారు ఎట్లున్నాడు, ఏంటి రక్షణ పొందాడు అంటే ఇక వాడు మారడు, అయ్యగారు ఇక మారడని చెప్పి మనమే చెప్పేస్తున్నాం, మారడు. ఇంక పట్టుదల ఇది ప్రార్థన. పట్టుదల ఉందా? అబ్రహాంకి 75 సంవత్సరాల వయసులో ప్రభువు వాగ్దానం చేశాడు బిడ్డనిస్తానని. అయినప్పటికీ కూడా ఆయన పట్టుదల విడిచిపెట్టల. 99 సంవత్సరాల వయసు ఆయనకు వచ్చే వరకు కూడా దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్పు కొరకు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. తన భార్యకు ఛాన్స్ లేదు, ఎందుకంటే స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అయినా సరే వాగ్దానం చేసినటువంటి వాడు మానవుడు కాదు కదా అని ఆయన 25 సంవత్సరాలు ఓపికతో పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మన జీవితంలో కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన యందు పట్టుదల కలిగినటువంటి వారిగా ఉన్నారు. ఒకసారి యుద్ధం జరుగుతుంటే యెహోషువ ఏం ప్రార్థన చేశాడో తెలుసా? సూర్యుడిని ఆగిపోమని ప్రార్థన చేశాడు. చూడండి, సూర్యుడు చంద్రుడు ఆగిపోవాలని యెహోషువ. ఎందుకంటే ఇక మరలా ఇప్పుడు సాయంత్రంగానైతే యుద్ధం ఆగిపోద్ది. వెనక్కి వెళ్ళిన తర్వాత ఈ గాయాలతో వీళ్ళు తిరిగి రేపు యుద్ధం చేయలేరు.
తాడో పేడో ఈరోజే తేలిపోవాలి, ఇదిగో సాయంత్రం అవ్వకూడదు, సూర్యుడా నువ్వు ఆగిపో గిబియోన్లని ప్రార్థన చేశాడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో యెహోషువ పట్టుదల కలిగే ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు నిలిచిపోయారంట, ఆగిపోయారు యుద్ధం అయిపోయేదాకా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రపంచ చరిత్రలో కూడా సైంటిస్టులు చెప్తారు, ఇన్ని వేల సంవత్సరాల చరిత్రలో ఇదిగో సూర్యుడు చంద్రుడు కూడా తమన్నటువంటి ప్రదేశాల్లో ఆగిపోయినటువంటి కాలం కూడా ఒకటి ఉంది. అది ఎందుకు ఆగిందో ఈ కారణం అయితే తెలియదు, కానీ సూర్యుడు చంద్రుడు మాత్రం ఆగటం నిజమని వారు కూడా రూఢిపరిచారు. కారణం యెహోషువ ఎవరు? మళ్ళంటే సాధారణమైనటువంటి వ్యక్తి కదా, సాధారణమైనటువంటి మనిషి కదా. అయినప్పటికీ కూడా ఆయన ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగాడంటే ఎంత పట్టుదల కలిగిన ప్రార్థన ఆయన చేశాడండి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే చనిపోయి, యేసుప్రభు వారి కన్నా కూడా ముందు దినాల్లో చనిపోయినటువంటి వ్యక్తి లేచి నిలబడ్డాడు. ఎటువంటి పట్టుదల కలిగిన ప్రార్థన చేస్తే చనిపోయిన వ్యక్తి సజీవంగా మార్చబడ్డారండి. పాత నిబంధనలో చనిపోయిన వారిని తిరిగి బ్రతికించినటువంటి ప్రవక్తలు లేరా? కారణం ఏమిటంటే వారి ప్రార్థనలో పట్టుదల ఉంది. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే నిర్జీవమైనటువంటిది సజీవంగా మార్చబడిద్దంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందుకని ఆయన అన్నాడు కదా, ప్రార్థనలో నువ్వు ఎలాగుండాలంటే పట్టుదల కలిగినటువంటి ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు ఇస్తావా లేదా, ప్రభువా సహాయం చేస్తావా లేదా, ప్రభువా కరుణిస్తావా లేదని పట్టుదల కలిగి ప్రార్థించేటటువంటి వారిగా ఉన్నాం. ఏదో కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, అవసరానికి ప్రార్థన చేసాం, జరిగితే జరిగింది, లేకపోతే వెళ్ళిపోయామన్నట్లుగా మన ప్రార్థన ఉండకూడదులే, కానీ మన ప్రార్థనలో పట్టుదల కలిగినటువంటి వారిగా ఉండాలి. మొదటి సమూయేలు గ్రంథంలో కూడా హన్నా బిడ్డను పొందుకుంది. కారణం ఏమిటంటే ఆమె పట్టుదల కలిగి ప్రార్థన చేసింది. ఇక నా జీవితంలో ఛాన్స్ లేదు, అయిపోయిందిలే, నా భర్త 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ కదా, నన్ను వాదారుస్తున్నాడు కదని విడిచిపెట్టలేదులే, కానీ అయ్యా ఈ సంవత్సరమైనా సహాయం చేయి, ఈ సంవత్సరమైనా నా దుఃఖాన్ని తొలగించు, ఈ సంవత్సరమైనా నా మీద ఉన్నటువంటి నిందను తొలగించు ప్రభు అని ప్రార్థన చేసింది. చివరికి తన జీవితంలో గొప్ప బహుమానాన్ని పొందుకుంది. ఈ సంవత్సరం కాకపోయినా అని పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, కానీ 6 నెలలు 5 నెలలు చేసి దేవుని చిత్తం కాదని నీకు నువ్వు జడ్జిమెంట్ ఇటువంటి. అసలు కొంతమంది చూడండి 5-6 నెలలు సంవత్సరం చేసి జడ్జిమెంట్ చేస్తారు, ఇది దేవుని చిత్తం కాదండి, అందుకే జరగలేదంట. ఎవరు చెప్పారు? దేవుడు నీకు చెవిలో చెప్పాడా? దేవుడు నీతో చెప్పాడా నాకు ఇష్టం లేదని? దావీదుతో చెప్పినట్లు నువ్వు మందిరాన్ని కడతావు, నాకు ఇష్టం లేదులే, నీ కుమారుడు కడతాడు అన్నట్లుగా నీతో చెప్పాడా? మరి నువ్వెందుకు అంటున్నావు ఇది దేవుని చిత్తం కాదులే? నీ ప్రార్థనలో పట్టుదల లేదు, అది దేవుని చిత్తమో కాదు తర్వాత సంగతి. నీ ప్రార్థనలో పట్టుదల లేదు కాబట్టి అది జరగట్లేదు, పట్టుదల లేదు కాబట్టి ఆ కార్యం నెరవేరట్లేదు, పట్టుదల లేదు కాబట్టి ఏ సూచన కూడా కలగట్లేదు. పట్టుదల కలిగి మనం ప్రార్థించేటటువంటి వారిగా ఉండాలి. మరి నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో 3వది గంట ఏ విషయాల్లో పట్టుదల కలిగిన వారిగా ఉండాలంటే ప్రార్థించేటటువంటి విషయాల్లో పట్టుదల కలిగినటువంటి వారిగా ఉండాలి. ఆ రీతిగా ప్రార్థన చేస్తే మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 3వ వచనం అంటాడు, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములు నేను అంగీకరించితిని అన్నాడు. ఎందుకు అంగీకరించాడంటే నువ్వు చేసిన ప్రార్థన పట్టుదల కలిగిన ప్రార్థన చేసావు కాబట్టి. నిజమేనండి, ఈరోజు పట్టుదల కలిగిన ప్రార్థన చేస్తే దేవుడు మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాల సంఘాల పట్ల గొప్ప అద్భుతం చేస్తాడు. చిన్న బిడ్డ ఒకసారి ఒక 6-7 సంవత్సరాలు చిన్న బాబు, పాస్టర్ గారు అబ్బాయి, వాళ్ళు మిషనరీ వర్క్ మీద వేరే ప్రాంతం సావుకు వెళ్ళిపోయి అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు. ఏదో 15-20 మంది అక్కడ మందిరానికి వస్తూ ఉన్నారు. అయితే కుటుంబ పోషణ మాత్రం చాలా ఇబ్బందిగా ఉండేది, కుటుంబ పరిస్థితులు ఇబ్బందిగా ఉండేవి. ఎందుకంటే నూతనంగా వస్తున్న వాళ్ళు కాబట్టి సావుకుని ఎలా గౌరవించాలి, ఎలా ప్రేమించాలి, ఇవన్నీ కూడా వారి కుటుంబాల్లో తెలియదు కాబట్టి వచ్చేదంతా అలాగేలాగా ఉంటున్నారు. చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు వాస్తవానికి. ఎందుకనంటే దేవుడు దర్శనం ఇచ్చాడు, నువ్వు పట్టుదలతో వెళ్ళిపోయారు, భార్యాభర్తలు, చిన్న బిడ్డ, ఇవంతా కూడా కష్టంగా మారింది. అయితే ఆ బిడ్డ సాయంత్రం 5:30-6 గంటల ప్రాంతంలో ఉన్నట్ట అతను ఉన్న ఇంటి ముందుకు వచ్చి బజార్లో ఆడుకుంటుంటే ఒక
యాపిల్స్ అమ్మేటటువంటి వ్యక్తి వస్తే ఆ బిడ్డ తల్లిని అడిగాడంట, మమ్మీ యాపిల్స్ వచ్చినాయి, నాకు యాపిల్ కావాలి, ఒక యాపిల్ ఇప్పి మమ్మీ అంటే ఆ తల్లి అంతా ఇల్లంతా వెతికితే ఎక్కడా కూడా ₹1 లే. పాస్టర్ గారు ఏమో విశ్వాసం దర్శించి వస్తానని బయటికి వెళ్ళిపోయాడు. ఆ బిడ్డకి ఎలా చెప్పినా వాడు వాదాట్లా, చిన్నపిల్లలు కదా, వాడు పట్టుదలతో అడుగుతున్నాడు, నాకు ఇస్తావా లేదని బజార్లో పడి దొల్లాడుతున్నాడు. ఇక వాళ్ళ అమ్మ చేసేది లేక, రే నువ్వు నన్ను కాదు యేసయ్యని అడుగు, నువ్వు అడిగి ఊహించదానికన్నా కూడా ఎక్కువ ఇస్తాడు, నా దగ్గర అయితే డబ్బులు లేవు, మీ నాన్న వెళ్తా ఏమి ఇచ్చి వెళ్ళలేదు, కాబట్టి నువ్వు యేసయ్యని అడుగు, సండే స్కూల్లో చెప్తున్నారు కదా అడుగు ఊహించి వాటికంటే ఎక్కువ ఇస్తాడని, నువ్వు లోపలికి యేసయ్యని అడుగు అంటే 6 సంవత్సరాల బిడ్డ వాడికి వచ్చిన చిన్న రాజు ప్రార్థనతో ఆ పక్కగా గది ఉంటే గదిలోకి వెళ్ళి యేసయ్య నాకు యాపిల్ తినాలని ఉంది, నాకు సహాయం చేయి, ఇదిగో నువ్వు అడిగి ఊహించడానికన్నా ఎక్కువ ఇస్తామంట కదా, నాకు ఒక్క యాపిల్ వద్దు, ఒక్క ముక్కైనా కావాలి, యేసయ్య అని వాడు ప్రార్థన చేస్తున్నాడు. పాపం చూసి ఆమె కన్నీళ్ళు వచ్చినాయి. అంటారే నా దగ్గర ఇప్పటానికి లేక అబద్ధం చెప్పాను, దేవుడిని అడుగు దేవుడు ఇస్తాడని. ఇప్పుడు దేవుడు ఎలాగా ఇస్తాడు? కేకలేసి వేసి ఆ యాపిల్ అమ్మేవాడు కూడా బజార్లో నుంచి వెళ్ళిపోయాడు. అయ్యో ప్రభువా, ఏంటి మాకు ఈ పరిస్థితి, మా కడుపు నింపుకోలేకపోయినా బిడ్డ కడుపు కూడా నింపుకోలేకపోతున్నాం, అది ఇది అని చెప్పి ఆ తల్లి చాలా బాధపడితే ఆ బిడ్డ మాత్రం ఆగట్లా, వెళ్ళి కదిలిస్తుందంట. ఒరే చాలా యాపిల్ అమ్మేవాడు వెళ్ళిపోయాడు లేరా అన్న, వాడు మోకాళ్ళు వేసి లెగవపోతా ఉంటే ఆవిడ కూడా బాధపడుతుంది. నాకు యేసయ్య ఇస్తేనే నేను లెగుస్తాను, ఇప్పుడు యాపిల్ ఇస్తేనే నేను లెగుస్తాను అని వాడు మొండి పట్టు కూర్చుని లెగవట్లేదు. తల్లి కూడా చాలా బాధపడింది. 15-20 నిమిషాలు బొడ్డోడు పట్టుదలతో ప్రార్థన చేశాడు, వచ్చి రాని ప్రార్థన. అయితే ఈ లోపు పాపం వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చారంట. ఆ బజార్లో ఏదో శ్రీమంతం ఏదో ఫంక్షన్ అయితే ఎవరో వచ్చి కేకేసి, అమ్మ ఇదిగో రాత్రి మా ఇంట్లో ఈ కార్యక్రమం జరిగింది, మిమ్మల్ని పిలవటానికి మీరు ప్రార్థనలో ఉన్నారు, అందుకే పిలవలేదమ్మా, ఇదిగో మీకు కూడా గిఫ్ట్ ఒకటి తీసుకుని వచ్చామని ఒక కవర్ ఒకటి ఆమెకి ఇచ్చేళ్ళారు. ఆ కవర్ ఇచ్చేళ్తేనట ఆ కవరు ఏదో ఫంక్షన్కి సంబంధించిన మొత్తాన్ని శ్రీమంతం ఏదో, ఆ కవర్లో ఒక ప్లాస్టిక్ బాక్స్ కూడా ఉంది, ఒక చిన్న మిక్చర్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆవిడ ఎలాగైనా సలివిడి ఉంటుందేమో, వాడికి సలివిడి ఇచ్చి వాదారుద్దామని చూస్తే ఆ బాక్స్ ఓపెన్ చేస్తుందంట, ప్లాస్టిక్ బాక్స్. ఆ ప్లాస్టిక్ బాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటే వాడు ఇంకా గట్టిగా వాడు ప్రార్థన స్టైల్ మార్చాడు. వాడికి ఏమర్థమైందో కానీ ఏమని మార్చాడంటే, యేసయ్యా నా పుట్టదల చూసి యాపిల్ ఇస్తున్నావు, యాపిల్ ఇచ్చావు, యాపిల్ పంపించావు అని ప్రార్థన చేస్తున్నాడు. వాడికి జరిగిపోయినట్టు ఏది ఇంటికి యాపిల్ వచ్చినట్టే, ఈడేంటి ఇలా ప్రార్థన చేస్తున్నాడని ఆవిడ ఆ దుఃఖంలోనే ఆ బాధలోనే ఉండి ఆ మిక్చర్ ప్యాకెట్ ఇంకొకటి ఏదో జాకెట్ ముక్క అవి ఉంటే పక్కన పెట్టి 2 అరటిపళ్ళు ఉంటే వాటిని పక్కన పెట్టి అందులో సలివిడి ఉంటుందేమో, సలివిడన్నా వాడికి ఇష్టమే కదా, యేసయ్య యాపిల్ కన్నా యాపిల్కి ముందుగా సలివిడి కూడా పంపించాడని వాదారుద్దామని ఆవిడ ఆ ప్లాస్టిక్ బాక్స్ మోస్తూ తీస్తే అందులో ఒక చిలకలు ఉంటాయి కదా, పంచదార చిలకలు, ఆ చిలక ఒక ప్యాకెట్, ఆ ప్యాకెట్తో పాటుగా ఒక పెద్ద యాపిల్ కూడా అందులో ఉందంట. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. ఆ ప్లాస్టిక్ ఆ చిన్న బాక్సులో ఆ సలివిడితో పాటు ఒక పంచదార చిలక, దానితో పాటు ఒక మంచి యాపిల్ కూడా ఆ బాక్స్లో. అది చూడంగానే ఆమెకి కళ్ళల్లో ఇంకా నీళ్ళు, అబ్బా ప్రభువా, అందుకే చంటి బిడ్డల మొరను నేను ఆలకిస్తానని ప్రభు అంటాడు. ఒక బొడ్డోడు పట్టుదలతో ప్రార్థన చేసి వాడికి కావలసిన యాపిల్ వాడు సొంతం చేసుకున్నాడు. ఇది జరిగిన తర్వాత ఆ ఇంటి ఆయన వచ్చాడంట. అటు తింటా ఉంటే పాస్టర్ గారు వచ్చాడు. ఆ పాస్టర్ గారు వచ్చి వీళ్ళ మొహాలు చూసి ఏంటి ఏమైందని అడిగారు. ఆమె జరిగిందంతా చెప్తే ఆయన కూడా కూర్చుని ఆయన కూడా కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుంటాడు. అయ్యా మీకేమైంది ఏంటంటే, ఏమీ లేదు, వాడి ప్రార్థన అయినాడేమో దేవుడు, నేను వస్తూ ఉంటే పలానా వాళ్ళ భర్త ఉన్నాడు కదా, ఆయన యాపిల్ కొనుక్కుని వెళ్తాయా, ఇంట్లో అబ్బాయికి కూడా తీసుకెళ్ళని 1/2 డజన్ యాపిల్ నాకు ఇచ్చాడని ఆయన సంచిలో నుంచి ఆ యాపిల్ కవర్ బయటికి తీసాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అడిగి ఊహించు వాటికన్నా కూడా ఆయన ఎక్కువ ఇస్తాడు. ఎప్పుడు అంటే మనం పట్టుదల కలిగి ప్రార్థన చేసినప్పుడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైనటువంటి మనకు పట్టుదల
ఉండాలి. పక్షులు పట్టుదల కలిగి ఉంటున్నాయి, జంతువులు పట్టుదల కలిగి ఉంటున్నాయి. ఇదిగో యేసుప్రభువు వారిని సిలువ వేసిన వారు పట్టుదల కలిగి ఉన్నారు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలమైన మనం పట్టుదల కలిగి లేకపోతున్నాం. కానీ దేవుని వాక్యం అంటుంది పట్టుదల కలిగి ఉండాలి. ఏ విషయాల్లో ప్రభు అంటే మన హృదయాన్ని ఆయన తట్టు తిప్పే విషయాల్లో పట్టుదలగా ఉండాలి. దేవుని మాటలు వినే విషయాల్లో పట్టుదల కలిగి ఉండాలి. మూడవదిగా ప్రార్థన చేసే విషయంలో పట్టుదల కలిగి ఉండాలి. ఈరోజు పట్టుదల కలిగినట్లయితే మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. 6 రాతి బాణల నీటిని ద్రాక్షారసంగా మార్చినట్లు నూతన కార్యం మన జీవితాల్లో జరిగిద్ది. ఆ చిన్న బిడ్డ మొర విని తన పట్ల సహాయం చేసినట్లుగా మన కుటుంబాలు మన పట్ల కూడా దేవుడు గొప్ప సహాయాన్ని కలగజేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో అట్టి పట్టుదల కలిగిన అనుభవాన్ని ప్రభువు నీకును నాకు కలగజేసి బలపరిచి నడిపించునుగాక. అందరూ మోకరిద్దాం. ప్రార్థన ద్వారా మన కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిద్దాం. అందరూ మోకరిద్దాం. ప్రార్థన ద్వారా మన యొక్క కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుందాం. అవును ప్రభువా, పట్టుదల కలిగినటువంటి అనుభవాన్ని నాకు నేర్పించు ప్రభువా. పట్టుదల కలిగినటువంటి